సతీష్ గారు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రాంత కుటుంబ ప్రబోధన సంయోజక్ శ్రీ ఉత్తశేష్ గారు, ఈ కార్యక్రమంలో ఉపస్థితులైనటువంటి సోదర సోదరిమణులు అందరికీ నమస్కారం. ఈ సింహపురి వైద్య సేవా సమితి ఆధ్వర్యంలో బేబర్త్ హాస్పిటల్ 1982లో ప్రారంభం కావడం జరిగింది. అప్పటి నుంచి పేద మధ్యతరగతి వ్యక్తులకు, సామాన్యులకు మంచి వైద్యం తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి సదుద్దేశంతో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ప్రేరణతో ఈ ట్రస్ట్ ప్రారంభం కాబడింది. అదే లక్ష్యంతోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పనిచేస్తూ ఉంది. మధ్యలో ఈ సింహపురి వైద్య సేవా సమితి పెద్దలు కూర్చొని ఆలోచించినప్పుడు సమాజంలో ఉండేటువంటి ఈ గిరిజన తెగలకు సంబంధించినటువంటి వ్యక్తులు హాస్పిటల్కి రావడం, హాస్పిటల్ వైద్యం తీసుకోవడం చాలా తక్కువగా ఉన్నటువంటి కారణంగా మాతృ మరణాలు, శిశు మరణాలు అధికంగా ఉండేవి. అంటే వాళ్ళకి వైద్య అవగాహన చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఆ వర్గానికి సేవ చేయాలనేటువంటి సంకల్పంతో సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రైబల్ హాస్పిటల్కి అప్లై చేయడం జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారి చొరవతో ఈ టెంపరీ ట్రైబల్ హాస్పిటల్ జయభారత్ హాస్పిటల్ శాంక్షన్ కావడం జరిగింది. అప్పుడు జిల్లాలో ఉండేటువంటి కలెక్టర్ గారు ఇచ్చినటువంటి 7 మండలాల్లో, జిల్లాలో ఉండేటువంటి 7 మండలాల్లో సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా అందరికి కూడా హెల్త్ కార్డ్స్, ఇక్కడ గిరిజన బస్తీల్లో ఈ హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేసి వాళ్ళని హాస్పిటల్కి వచ్చేటువంటి అలవాటు చేయడం. హాస్పిటల్కి అలవాటు చేయడం అంటే జీవభారత్ ఏదో పేషెంట్లు ఎక్కువ మంది రావాలి, జీవభారత్ ఆదాయం పెరగాలనేటువంటిది ఒక సంకల్పం కాదండి. అంటే వాళ్ళు వైద్యం చేయించుకోవడం, హాస్పిటల్కి రావడంతో వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పెంచుకోవడం అనేటువంటిది మన యొక్క లక్ష్యం. ఆ లక్ష్యం దిశగా సర్వే చేసి ఆరోగ్య మిత్రుల్ని ఏర్పాటు చేసి హెల్త్ కార్డ్స్ ఇష్యూ చేశాం. తర్వాత ముఖ్యంగా వాళ్ళలో ఉండేటువంటి ఈ ఆడవాళ్ళు గర్భవతులుగా ఉన్న సమయంలో వైద్య పరీక్షలు చేయించుకోకుండా ఇంటి దగ్గరే ఈ డెలివరీస్, ప్రసవాలు చేసుకోవడం, దాంట్లో పరిస్థితులు అనుకూలించినటువంటి పరిస్థితులలో వికటించి తల్లి కావచ్చు, శిశువు కావచ్చు, ఇద్దరు కావచ్చు మరణించినటువంటి సందర్భాలు ఉండేవి అంతకు ముందు. కాబట్టి వాళ్ళకి హాస్పిటల్లో ఈ డెలివరీస్, ప్రసవం చేయించుకునేటువంటి అలవాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ హాస్పిటల్కి ఈ ఆరోగ్య మిత్రుల ద్వారా ప్రయత్నం చేశాం. దాంట్లోనే ఒకసారి అందరూ కూడా ఆలోచించి లయన్స్ క్లబ్ వారి యొక్క సహకారంతో 2016లో ఈ శ్రీమంతం కార్యక్రమం నిర్వహించాం గిరిజన బస్తీల్లో ఉండేటువంటి మహిళలు. అప్పుడు 161 మంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. వాళ్ళు 161 మంది అయితే పక్కన ఉండేటువంటి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో సాంప్రదాయబద్ధంగా, శాస్త్రోక్తంగా వాళ్ళకి చేయాల్సినటువంటి సంస్కారాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. 2016లో జరిగింది. దాని తర్వాత 2018లో ఈ బడికి కూడా మొట్టమొదటి స్కూల్కి పంపిస్తారు. తర్వాత వాళ్ళు స్కూల్ మానేస్తారు. ఎక్కువ మంది డ్రాప్ అవుట్గా మిగిలిపోతూ ఉంటారు. కానీ అది కూడా ఉండకూడదు. ఎక్కువ మంది స్కూల్ పోయించడంగా. వేదిక మీదున్న పెద్దలకు అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మహిళలకి, డాక్టర్స్ కి, అందరికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఈ కార్యక్రమానికి నేను రావడం ముఖ్య ఉద్దేశం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సీతన్ అన్న, ఈ జయభారత్ హాస్పిటల్ అన్నా, ఇక్కడ జరిగే సేవా కార్యక్రమాలన్నా ఆయనకి చాలా ఇష్టం. ఎప్పుడు మేము కూడా ఎవరు కానీ బాగలేకుండా కొంచెం పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు అంటే ముఖ్యంగా జయభారత్ హాస్పిటల్ పేరే నెల్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా కూడా ఎక్కువ చెప్తారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వైద్యం అందించడంలో అన్ని విధాల సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. ఈ పెద్దల అందరి సంరక్షణలో ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ అనునిత్యము
వాళ్ళు పర్యవేక్షణలో ఉంది కాబట్టి ఈ హాస్పిటల్ చాలా సక్సెస్ఫుల్ ఉంది. అదే విధంగా నేను కోవిడ్ అప్పుడు కూడా ఈ హాస్పిటల్ గురించి చాలా వినడం జరిగింది. ఎంతో మంది ఇక్కడ చేరడం జరిగింది. వాళ్ళందరికీ అతి మంచి సేవలు ఇక్కడ అందించడం జరిగింది. ఎందుకంటే నా దగ్గర ఉన్న వాళ్ళే చాలా మందిని ఇక్కడ కూడా చేర్పించడం జరిగింది. వాళ్ళందరూ మెరుగైన ఆరోగ్యంతో బయటికి రావడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమం ఎంతో గొప్ప కార్యక్రమం. ఆచరిగా జయభారత్ హాస్పిటల్ మరియు శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సీమంతం. మనకి అందరికీ ప్రతి ఒక్క మహిళకి సీమంతం చేసుకోవాలి అనే కోరిక ఉంటుంది. కానీ కొంతమంది చేసుకోగలము, కొంతమంది చేసుకోలేము. వీళ్ళందరికీ వైద్యం మీద అవగాహన కల్పించి ఇక్కడికి తీసుకొచ్చి టెస్ట్ చేసి తిరిగి వాళ్ళని సంతోషంగా ఇక్కడ సీమంత కార్యక్రమం నిర్వహించబడిన ఈ కమిటీ వారికి నిజంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇటువంటి ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. ఎప్పటి నుంచో నేను ఒకే వేదిక మీద ఒక 100 వివాహాలు చేయాలనుకుంటున్నాం బీపీఆర్ ఫౌండేషన్ లో. కానీ అది సరిగ్గా సక్రమంగా జరగట్లేదు. అంటే గ్యాదర్ చేయడానికి ఇప్పుడు అన్నోళ్ళు చెప్పారు ఇదంతా మేమే గ్యాదర్ చేస్తామని. నెక్స్ట్ మేము బీపీఆర్ ఫౌండేషన్ తరఫున ప్రభాకర్ రెడ్డి గారితో చెప్పి వాళ్ళకే ఈ బాధ్యత అప్పగిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరు కూడా ఇక్కడికి వచ్చిన మహిళలు, సీమంతం చేయించుకోబోతున్న వాళ్ళు, మీరందరూ చాలా అదృష్టవంతులమ్మ. రాబోయే మీ బిడ్డకి ఇంత మంచి మనసున్న వ్యక్తుల దగ్గర నుంచి స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని, మీ అందరూ 12 బిడ్డలకి జన్మనివ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమంలో నన్ను ముఖ్య అతిథినిగా చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం. వేదికలో వచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారం అండి. మంచి కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ శ్రీమంతం అంటే నాకు తెలిసినది కంటే చేస్తారు అంటే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని చేస్తారు. ఆ మంచి ఆలోచనతో ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి ఇక్కడ ఇంతమంది గ్యాదర్ చేసి సార్ వాళ్ళందరూ పెద్దలు అందరూ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. అండ్ నేను ప్రెగ్నెంట్ వాళ్ళకి ఏదో ఒకటే చెప్పాల్సింది ఏంటంటే డాక్టర్ చెప్పిన సలహాలు పాటించండి. మీరు ఎప్పుడు రావాలో చెకప్స్ అప్పుడు వచ్చి చెకప్ చేయించుకోండి. ఏవైతే జాగ్రత్తలు అంటే ఫుడ్ విషయంలో కానీ, మాత్రల విషయంలో కానీ, పరీక్షల విషయంలో కానీ ఎప్పుడు చెప్తారో అప్పుడు మాత్రం వెళ్ళమ్మా, సరేనా? ఇంటి దగ్గర డెలివరీకి మిగతా వాళ్ళు దాయిస్ చెప్తారు, అక్కడ చేయించుకోవద్దు. ఎందుకంటే డెలివరీస్ ఇంటి దగ్గర అయితే మాత్రము బిడ్డకి తల్లికి సురక్షిత ఎంతవరకు ఉంటుందో మనం చెప్పలేము. కాబట్టి వీలైనంత వరకు హాస్పిటల్లో డెలివరీ అవ్వడానికి ట్రై చేయండి, సరేనా? ఇంకా థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. అమ్మ భగవాన్ శరణ. శ్రీ పరంజ్యోతి మానవ సేవా సమితి తరఫున జయభారతి హాస్పిటల్ వారి సహకారంతో ఈ రోజు శ్రీమంత కార్యక్రమం జరుపుకుంటున్నప్పుడు నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మా సంఘ సభ్యులందరి తరఫున జయభారతి హాస్పిటల్ వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ శ్రీమంతం వేడుకలు ఎందుకు చేసుకుంటున్నాము అంటే అసలు ప్రతి తల్లి తండ్రికి వాళ్ళ బిడ్డ పుట్టబోయే బిడ్డ చాలా ముఖ్యం, అవునా కాదా? ఆ బిడ్డ సమాజానికి ఒక సంపద లాంటిది. ఈ సమాజానికి మంచి సంపదను ప్రతి ఒక్కరు ఇవ్వాలని ఉందా లేదా?
మరి అలాంటి సంపదను మనం ఇవ్వాలంటే మనం కొన్ని మన మార్పులు అనేది మన జీవన విధానంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటది. ఈ ప్రతి బిడ్డ సంపదగా మనము తయారు చేసుకోవాలంటే మనం మార్పులు చేసుకోవాల్సి ఉంటది. మనము ప్రహ్లాదుడు తీసుకుంటాము. ప్రహ్లాదుడు మహాభక్తుడు. ఆ మహాభక్తుడు ఎలా అంత గొప్ప జన్మ ఆయనకు వచ్చిందంటే, లీలావతి దేవి గర్భంతో ఉన్నప్పుడు నారద మహర్షి వారు వేదాలని హరిభక్తిని బోధించాడు. అది కడుపులో ఉన్నప్పుడు తను గ్రహించి అంతటి గొప్ప మహాభక్తుడుగా జన్మ తీసుకొని వచ్చారు. అంటే కడుపులో ఉన్నప్పుడు బిడ్డలు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళు ఏది చూస్తారో అది మనం ఏది చేస్తామో అది వెంటనే వాళ్ళు గ్రహిస్తారనమాట. దీనికి ఉదాహరణగా సొంతంగా మా జీవితంలో మా పెద్ద కూతురు కడుపుతో ఉన్నప్పుడు ఏదైనా పూజలకు వెళ్ళినా కూడా, సేవకు వెళ్ళిన తర్వాత బిడ్డ ఆనందంగా గెంతులు వేస్తున్నారు అని ఎప్పుడు చెప్పేది మా కూతురు. అలాగే మనము ఛత్రపతి శివాజీని తీసుకుంటాము. ఆయన మహారాజు. ఆయన ఎలాగా అంత గొప్ప మహారాజు అయ్యాడు అంటే, తన తల్లి ఆయన కడుపుతో ఉన్నప్పుడు రామాయణము మహాభారతము చదివిందంట. అది విని ఆయన గొప్ప మహారాజు అయ్యాడు. ఇలాగా ఎన్నో ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. మహాభారతంలో మనం కౌరవుల్ని తీసుకుంటాము. కౌరవుల్ని తీసుకుంటే వాళ్ళకి ఎందుకు అలాంటి జన్మ వచ్చింది, వాళ్ళు ఎందుకు అలాగా పుట్టారు అంటే, గాంధారీదేవి కడుపుతో ఉన్నప్పుడు ఈశాద్వేషాలతో తన కడుపు మీద కొట్టుకునిందట. అందుకే వాళ్ళు రాక్షసులుగా భయంకరమైన వాళ్ళగా జన్మ తీసుకున్నారు. ఈ జన్మ అనేది చాలా ముఖ్యమైనది. మనం ఈ జన్మ అనేది చాలా ముఖ్యమైనది. మనము జన్మ తీసుకునేటి ముందు బిడ్డ డెలివరీ అయినప్పుడు 6 గంటల నుండి 6 సంవత్సరాల వరకు ప్రోగ్రామింగ్ అంటారు. ఈ ప్రోగ్రామింగ్ సరైన విధానంలో జరగాలన్నమాట. అంటే మనము స్కూల్స్, టీచర్స్, ఫ్రెండ్స్ వీళ్ళందరూ మంచిగా ఉంటే ఆ బిడ్డ మంచి జీవితాన్ని గడుపుతారు. అది చెడుగా ఉంటే ఆ ప్రభావం బిడ్డ మీద కూడా పడుతుంది అనమాట. అలాగా మళ్ళీ మనము అబ్దుల్ కలాం కూడా ఉదాహరణ తీసుకోవచ్చు. అబ్దుల్ కలాం జన్మ తీసుకొని వచ్చినప్పుడు వెలుగు వచ్చింది అని మాట్లాడుకున్నారంట. అందుకే ఆయన ఈ ప్రపంచానికి, ఈ దేశానికే వెలుగయ్యారు. వీళ్ళు చేయవలసింది ఏమిటంటే, వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదము ప్రతిరోజు వాళ్ళు తీసుకుంటూ తన బిడ్డకు కూడా మంచి ఆశీర్వాదాన్ని ఇస్తూ, మంచి ఆలోచనలతో, మంచి భావాలతో ఎప్పుడైతే కూడా అలాగా చేస్తూ ఉంటారో, మంచి ఆశీర్వాదాలతో, మంచి భావాలతో ఎప్పుడైతే అలాగా చేస్తూ ఉంటారో, మనకు ఈ సమాజానికి మంచి సంపదను అందించిన వాళ్ళం అవుతాము. ఇది ముఖ్యంగా ప్రతి గర్భిణీ స్త్రీ టీవీలు దయచేసి చూడద్దు, సీరియల్స్. మీరు ఆహారం కూడా మంచి ఆహారం తీసుకోవాలి. మళ్ళీ ఆ ఆహారం తీసుకునేటప్పుడు కూడా ఈ ఆహారానికి దండం పెట్టుకొని ఇది అమృతంగా మారిపోవాలి అని చెప్పేసి భగవంతునికి ఒక్కసారి ప్రార్థన చేసి మీరు చేసి చూడండి. మీ బిడ్డ, మీ ఆరోగ్యము ఎంత బాగుంటుందో మీరే చూస్తారు. ఇప్పుడు నేను చెప్పిన చిన్న మార్పులు మీ జీవితంలో చేసి చూడండి. మీకు మీ బిడ్డ ఎంత అనుకూలంగా మీ కుటుంబానికి ఉపయోగపడుతూ ఈ దేశానికి కూడా ఉపయోగపడేలాంటి బిడ్డకి మీరు జన్మనిస్తారు. ఇలాంటి మంచి సంపదను మరి మీరందరూ ఇస్తారా? మేమైతే ఈ రోజు ఆ కోరికతోనే ఈ సీమంతం కార్యక్రమం జయభారతి హాస్పిటల్ వారి సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నాము. ప్రతి గర్భిణీ స్త్రీకి చీర, జాకెట్, పసుపు, కుంకుమ, గాజులు, చలివిడి మొదలైనవన్నీ మంచి వస్తువులన్నీ వాయినంగా ఇప్పుడు సమర్పించడం అనేది జరుగుతుంది.
మీరందరూ కూడా సమాజానికి ఉపయోగపడే బిడ్డలు కలిగి ఇవ్వాలని నా అందరి కోరిక. అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దలకి అందరికీ చాలా 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 ధన్యవాదాలు. ముఖ్యంగా గురుప్రసాద్ సార్కి చాలా ధన్యవాదాలు. చాలా గ్రౌండ్ వర్క్ చేసి మాకు ఈ సహాయ సహకారాన్ని అందించారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని మా చేత నిర్వహించేదానికి మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మన ఇంటికి, మన ఊరికి, మన దేశానికి మంచి చేసేవాడిని లోపల తీసుకుంటాం. దానికోసం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటాము. సేవా భారతి దేశమంతా ఉంది. 1,50,000 సేవా కార్యక్రమాలు దేశం మొత్తం మీద జరుగుతున్నాయి. నేబాద్ హాస్పిటల్ లాగా కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయబోతున్నారు. దేశం మొత్తం మీద సేవా భారత్ ఆధ్వర్యంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఒక 50 ఉన్నాయి. ఔరంగాబాద్ లో 300 పడకల ఆసుపత్రి ఉంది. అవి కాకుండా చిన్న చిన్న 30,000 ఉన్నాయి. ఇప్పుడు 50 అభ్యాసాలు జరుగుతున్నాయని చెప్పారు మన సుబ్బారావు గారు. అంటే బాల సంస్కారం, చదువుతో పాటుగా సంస్కారాన్ని ఇచ్చేటువంటి 30,000 జరుగుతున్నాయి. ఇల్లు గడవాలంటే కాస్త ఉపాధి ఉండాలి. అడవుల్లో ఉంటారు, ఉద్యోగాలు ఉండవు, వాళ్ళకి పెద్ద వ్యవసాయం ఉండదు. అట్లాంటి వాళ్ళ కోసం దేశం మొత్తం 11,000 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా భజన మండలి ఒక 50,000 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జీతాలు తీసుకోకుండా స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు అందరూ కూడా, దేశం అంతా కూడా. సమయం నానాజీ దేశ్ముఖ్ గారు ఒక ఆయన, ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. చిత్రకూట మధ్యప్రదేశ్ లో గ్రామీణ విశ్వవిద్యాలయాన్ని మొదలు పెట్టారు ఆయన. ఒక 500 గ్రామాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి భార్య భర్త ఇద్దరు కూడా ఆ ఊర్లోనే ఉండి ప్రతి ఇంటితోనూ బంధుత్వాన్ని జరుపుకొని అక్క, మామ, అత్త, అవ్వ అట్లా మాట్లాడుతూ బంధుత్వాన్ని కలుపుకొని వాళ్ళ ఇంట్లో మంచి అలవాట్లు ఏమున్నాయి, మొగుడు కోసం చెడ్డ అలవాట్లు ఏమున్నాయి, మంచిని పెంచుతూ పోదాం, చెడ్డ అలవాట్లు నెమ్మదిగా స్నేహంగా ప్రేమగా తగ్గించుకుంటూ పోదాం అని చెప్పి ప్రయత్నం చేసిన కారణంగా 500 గ్రామాల్లో మంచి మార్పు వచ్చింది. రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారు ఆ గ్రామాలకు వెళ్ళారు. వెళ్ళి చూసి దేశానికి అవసరం చాలా మంచి పని ఇక్కడ జరుగుతుంది అని చెప్పి మళ్ళా ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఎంపీలందరితో మాట్లాడింది. మీరందరూ కూడా ఒకసారి చూసిరండి పోయి, అది చాలా అవసరం. దేశం బాగుపడాలంటే అటువంటి గ్రామాలు తయారు కావాలా, అక్కడ మంచి అద్భుతాలు జరుగుతున్నాయి అని చెప్పారు రాష్ట్రపతిగా ఉన్న అబ్దుల్ కలాం గారు. అటువంటి ప్రయత్నం మనలాంటి వాళ్ళ ద్వారా సాధ్యం. కేవలం ఒక పార్లమెంట్ లో ఒక 540 మంది పార్లమెంట్ अग्ने संपादयानम्यो अस्मा
మీరు కూర్చోండి, మీరు కూర్చోండి అమ్మా, చేయించుకోవాల్సిన కూర్చోండి, నిలబడద్దు, ఎవరో స్టేజ్ ముందు నిలబడద్దు. అయిపోయిందా అమ్మా? అయిపోయింటే మీరు పక్కకు రండి అమ్మా, మీరు పక్క వచ్చేయండి అమ్మా, మీరు పక్క వచ్చేయండి అమ్మా, మీరు పక్క వచ్చేయండి. వాళ్ళు 5 మంది ఫోటో వాళ్ళ ఊరికి మళ్ళీ కొంచెం పక్కకు జరపాలంటే ఫోటో తీస్తాం. మీరు వచ్చేయండి అమ్మా, పక్క వెనక్కనే వెళ్ళండి, వాళ్ళ ముందు నిలబడొద్దండి దయచేసి ఏమనుకోవద్దు, అరుస్తున్నాను. 5 మంది వచ్చేటట్టు ఫోటో బాబు, ఫోటో తీసుకోండి, దిగమ్మా ఫోటోలో కొంచెం సైడ్ మేనేజ్ చేస్తాను బాబు, ఫోటోది దిగమ్మా బాబా, నువ్వు రాబు ఇట్లా ఇట్లా రమ్మా. ఇంకొక ఫోటోగ్రాఫ్ అక్కడ పెట్టండి. అందరిలో కూర్చొని పెట్టండి.
టీచర్స్ విభాగం నుంచి మహిళా మూర్తులు చేశారు. వారిని వేదిక మీదకి వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాం. రండి 5 మంది ముందుకు రండి. ఆపస్ మహిళా విభాగం చెప్పండి ఎలా చేయాలో అలా చేస్తాం. శ్రీమంతం పూర్తయిన వాళ్ళు వెనకాల అల్పాహారం ఉంది. సంఘాలు అల్పాహారం ప్రారంభించండి. వెనకాల 2 కౌంటర్ల అల్పాహారం ఉంది, తీసుకెళ్ళాలి. ఐదు మందికి ఇవ్వండి. అయిందా? ముందుకు రా, నేను చెప్తా. ఆయన ఆడుంటే నాకు వస్తాయి కరెక్ట్ గా ఫోటో. స్వామి లేట్ చేయకండి. అయిపోయింది. ధన్యవాదాలు. ఆపస్ మహిళా శ్రీ పరంజ్యోతి సభ్యులు 5 మంది వచ్చి చేయాల్సిందిగా ఇదిగో ఇక్కడ ఉంది చూడు సెట్. అక్కడే ఉన్నాను, చేసిన వాళ్ళు అక్కడే ఉండండి. అంటే అటు నిలబడండి, ఫోటో చేస్తాను. అయిపోయిందా లేదా? అమ్మా చివరికి ఇవ్వండి, చివరికి ఇవ్వండి. గురూజీ వాళ్ళు పంపించండి మన వాళ్ళు. Thank you.
Bye.
ప్రెగ్నెంట్ లేడీస్ తో పాటు ఎవరైనా కుటుంబ సభ్యులు వచ్చుంటే వాళ్ళకు కూడా తాంబూలం ఇవ్వబడును. అక్కడ ఎవరైనా వచ్చుంటే స్టేజ్ కింద తాంబూలం తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకొక 5 మంది ఉన్నారు సార్. 3 మెంబర్స్ ఉన్నారు ఇంకా. ముందుకు పోవాలన్నమాట. మీరు ఎట్లా తీసుకోండి. కొంచెం వంగబాకు వెనకాల కనిపించట్లేదు. ముందు రండి, కొంచెం ముందు రండి. అయిపోయిందమ్మా. ఓకే. భారత్ మాతాకి శ్రీమంతం ఇంకా కాలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందులో తీసుకోండి. అడిచేయండి. అడిగి ఇంకోటి అమ్మా. ఇచ్చేసారు సార్ ఆల్మోస్ట్. నుంచి వచ్చినటువంటి మహిళామూర్తులందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎవరైతే ఏ వాహనాల్లో వచ్చారో ఆ వాహనాల్లో జాగ్రత్తగా వెళ్ళాలి. పొద్దుపోయింది, క్షేమంగా అందరూ ఇంటికి చేరాలి. అదేవిధంగా చేరిన తర్వాత ఏమ్మా వేస్తున్నాను రెండు చాలు. ఇదిగో అయ్యా వెంకటేశ్వర గారు మీరు ముందు రండి. అమ్మాయి ఈ అమ్మాయి ఒక రోజు అది కాదు. ఉన్న ఏం పర్లేదు.